హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరెలా ఉన్నారు? అందరూ సూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళైతే గార్డెన్‌లో దొండకాయలు చాలా వచ్చాయన్నమాట. ఒక 7-8 వచ్చాయండి కాయలు. ఇంత చిన్న చెట్టుకి అన్ని కాయలు రావడం నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నార్మల్‌గా ఎప్పుడు చిన్న చిన్న పిందెలుగా ఉండి కొంచెం 1, 2 అలా వచ్చేవి గానీ ఇప్పుడు సేమ్ ఒకటేసారి అన్నీ రావడం నాకు చాలా బాగా అనిపించింది. మేబీ దొండపాదులు నేల మీద వేసుకుంటే అండి మనకి బోలెడన్ని కాయలొస్తాయనుకుంటా. కేజీలు, కేజీలు కాయలు రావచ్చు. అలాగే అనిపించింది నాకు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పాను గదా! ఆంటీ వేశారనమాట. అదే ఆంటీ కూడా అంటూ ఉన్నారు. ఇలాగా నేలలో వేస్తే ఇవి అసలు చాలా కేజీలొస్తాయన్నమాట కాయలు. చాలా ఎక్కువొస్తాయమ్మా అని జెప్పారు. నాకైతే నిజంగా హ్యాపీగా అనిపించిందండి. ఇంత చిన్న కుండీలో ఒక 7, 8 కాయలొచ్చా కూడా మా బాబుకి కర్రీ సరిపోతుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తూ ఉన్నారు కదా! జస్ట్ మొక్కలకైతే ఏమిస్తూ ఉన్నానంటే, అప్పుడప్పుడు వర్మీ కంపోస్టు ఇస్తూ ఉన్నానండి. అలాగే తర్వాత పుల్ల మజ్జిగ ఇస్తూ ఉన్నాను. అంటే నేను వెన్న చేస్తాను కదా! ఆ టైంలో వచ్చే మజ్జిగ వాటర్ అంతా కూడా డైల్యూట్ చేసిస్తాను. అలాగే రోజు అయితే కూరగాయలు కడిగిన నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు అన్నీ కలిపేసి ఒక క్యాన్‌లో పెట్టి నెక్స్ట్ డే ఇస్తానండి. కొంచెం ఫర్మెంట్ అవుతుంది. వాటి వల్ల మొక్కలైతే నిజంగా చాలా బావుంటున్నాయి. మనం ప్రత్యేకంగా బయట నుంచి బోన్ మీల్ కానీ, అలా ఏవైనా పౌడర్స్ కానీ, ఖర్చు పెట్టి తెచ్చి వేయాల్సినంత అవసరం లేదనైతే నాకనిపించింది. ఎప్పుడో ఒకసారి 6 మంత్స్‌కొకసారి వేయొచ్చు కానీ, ఫ్రీక్వెంట్‌గా మనము కూరగాయలు, పప్పు ధాన్యాలు కడిగిన నీళ్ళిస్తే సరిపోతుందండి. ఇలాగా రీసెంట్‌గానే నేను వర్మీ కంపోస్ట్ నర్సరీ మేళాలో తెచ్చుకున్నాను కదా! అది వేశాననమాట. ఎండలకి కొంచెం వాటికి కూడా డ్రై అయిపోతాయండి మొక్కలు. అప్పుడప్పుడు కొంచెం పోషకాలు ఇస్తూ ఉంటే కొంచెం ఇంకా హెల్తీగా పెరుగుతాయన్నమాట. అందుకనిచ్చాను. ఒక సంచి తెచ్చి పెట్టేసుకున్నామంటే 1 మంత్‌కొకసారి లేకపోతే ఇంకా మొక్కలు కొంచెం డల్‌గా ఉన్నాయంటే 15 డేస్‌కొకసారి అలా ఇవ్వచ్చు వర్మీ కంపోస్ట్. చాలా పెరుగుతాయి. ఈ టొమాటోస్ ఇవన్నీ కూడా చెర్రీ టొమాటోలు చిన్నవి ఒక టైంలో విత్తనాలు వేశాను. అవి మొలకలయ్యి కొంచెం పెద్దగానే అయ్యాయండి. ఇంకా కొన్ని వాటికైతే పూత గూడా వస్తోంది. ఇంకా నాకే బాధేసింది. అసలన్నీ ఒక చోట గుబురుగా ఉన్నాయి. అవి పెరగలేకపోతూ ఉన్నాయి. అందుకని ఇంకా ఖాళీ కుండీలు ఎలాగో ఉన్నాయి 2, 3. నాకే టైం ఉండట్లేదు. పైకి వెళ్లి ఇలా నాటాలి ప్రత్యేకంగా అంటే. మార్నింగ్ ఏమో బిజీ అయిపోతూ ఉన్నాను. 10 పైన నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉన్నాను. 11 అయిపోతోందండి నేను కాస్త ఫ్రీ అవ్వడానికి. సో, నేను మార్నింగ్ పైకైతే రావట్లేదు. ఇలాగ మర్చిపోతూ ఉన్నాను. ఈవినింగ్ మా బాబు వచ్చేసరికి అన్నీ ప్రిపేర్ చేయాలి. అలా బిజీ అయిపోతూ ఉన్నాను. ఇంకా ఇవాళైతే ఎలాగైతేనేమి ఇంకా గార్డెన్‌లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఇవన్నీ వేరే కుండీల్లో వేయాలి అని అనుకోని వెళ్ళి ఇంక ఇలాగ అన్నీ మార్చేసి చిన్న చిన్న కుండీల్లో వేశాననమాట. ఇవి టూల్స్ కూడా అండి మనకి నర్సరీ మేళాలో కొంచెం డిఫరెంట్‌గా చాలా బావున్నాయి. కంఫర్టబుల్‌గా ఉన్నాయి అక్కడ టూల్స్ తీసుకున్నవి. ఇదొక టూల్ తీసుకున్నానక్కడే. 100 120 పడ్డది. నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా నర్సరీ మేళాకి మిస్ చేయకుండా వెళ్ళండి. చాలా మంచి మొక్కలు, టూల్స్ కానీ, ఎరువులు కానీ ఎవ్రీథింగ్ సీడ్స్ అన్నీ దొరుకుతున్నాయి. నేను దుంపల్లాగా ఉన్నవి తెచ్చాను కదా! నర్సరీ మేళాలో. ఆ దుంపలు వేశాను గానీ ఏం రావట్లేదు మరి తెలీదు అవి పోయాయో మరున్నాయో. ఇలాగా ఇంకా మొక్కలకి వెళ్ళాను ఏదైనా పని చేయాలి అనంటే మొక్కల్లో ఖచ్చితంగా గంట అయిపోతుందండి నాకు పైన. టిఫిన్‌కి లేట్ అయిపోతుంది ఇలా వెళ్తే మటుకు నాకు. సరే పైన పని చేసుకొనొచ్చి తిందాం అనుకుంటాను కానీ, అలా అయిపోతుంది 1 అవర్ తెలియకుండా. అందుకనే చెప్తూ ఉంటాను కదా! మొక్కల్లోకి వెళ్ళాము అంటే, మనని మనం మర్చిపోతాం అన్నమాట. అదొక మెడిటేషన్ లాగా అండి. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది మన బ్రెయిన్‌కి మెయిన్. ఇప్పుడైతే అంజూర చూపిస్తున్నాను కదా! అంజూరలు రోజు పక్షులకే పెడుతూ ఉన్నామండి. అవి కొంచెం మాగ్గానే తినేస్తూ ఉన్నాయి. పోన్లే అని వదిలేసాము. ఆ తర్వాత ఇంకా ఎండాకాలం కదా! బాగా వేడిగా ఉంటూ ఉంది. నాకైతే స్కిన్ అంతా కూడా బాగా నాది హీట్ బాడీ అండి. స్కిన్ అంతా కూడా ఫేస్ అంతా కూడా ఇలాగా ఏదో హీట్ రిలీజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా వంట చేసినప్పుడు వెంటనే అలాగా. అందుకనేసి ఇలాగ ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటా అయిపోగానే. డ్రింకింగ్ వాటరే వేసి పెడతానండి మంచినీళ్ళు. ఇలా ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత నేను ఫేస్ ప్యాక్‌లో ఎప్పుడైనా ముల్తానా మట్టి ఫేస్ ప్యాక్ గాని, లేకపోతే ఐస్ క్యూబ్‌ని జస్ట్ ఫేస్‌కి ఇలా రబ్ చేసుకుంటూ ఉంటాను. ఫ్రీక్వెంట్‌గా రోజుకి 2 సార్లు అలా చేస్తూ ఉంటా ఐస్ క్యూబ్స్‌తో. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నట్టుగా క్లీన్ చేసుకుంటాననమాట. దానివల్ల నాకు చాలా చల్లగా, హాయిగా అనిపిస్తుంది. మీరెవరైనా ఇలా చేస్తారా? ఒకవేళ తెలియకపోతే ఇలా ఫాలో అవ్వండి. పింపుల్స్ కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి. సమ్మర్‌లో చాలా మందికి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా! ఇలా చేయడం వల్ల కాస్త తగ్గుతాయండి. అందుకనే చెప్తూ ఉన్నాను.
ఆ తర్వాత ఇంక పండగొస్తూ ఉంది కదా! ఉగాది పండగ కోసము ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లో అయితే క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా! డీప్ క్లీనింగే చేశామండి ఈసారి. ఆ తర్వాత ఇంక కిచెన్ ఒక్కటే మిగిలిపోయింది. కిచెన్ ఏంటంటే నేను అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటా కదా! జస్ట్ ఈ షీట్స్ మాత్రమే కొంచెం జిడ్డుగా అలా అయిపోయాయన్నమాట. కొంచెం మెస్సీగా అయిపోయాయి. సో, ఇంకా మా మెయిడ్‌కి చెప్పి క్లీన్ చేపిచ్చేసాను. జస్ట్ వాటర్‌లో వేసేసి సర్ఫ్ వాటర్‌లో వేసి పెట్టానండి. తను బ్రష్ చేసి క్లీన్ చేసేసింది. ఇవన్నీ కూడా కాస్త డ్రై చేస్తూ ఉన్నాననమాట ఎండకి. డ్రై అయిపోయిన తర్వాత షెల్ఫ్స్‌లో పెట్టి మళ్ళీ సర్దేసుకుందాము అనేసి. ఈ షెల్ఫ్ లైనర్స్ అన్నీ కూడా వైట్ కలర్‌లో ఉన్నాయి కదా! అవి ఐకియాలో తీసుకున్నానండి. లైట్ పింక్ కలర్‌లో ఉన్నది నేనెక్కడ తీసుకున్నానో నాకు గుర్తులేదు. అవి క్వాలిటీ కూడా అంత బాలేవు. ఎలాగో తీసుకున్నాను కదా! అని ఇంక యూజ్ చేస్తూ ఉన్నాను. ఇవాళైతే పూల్ మకానా తెప్పిచ్చానండి. ఒక 2, 3 డేస్ అవుతుంది. సో, అవి స్నాక్స్ లాగా చేసుకుందాము. కొంచెం ఉప్పు, కారం వేసి వేయించుదాము అనేసి ఈరోజు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాననమాట. మామూలు కిరాణా షాప్‌లో తెప్పించుకున్నానండి. బిగ్ బాస్కెట్‌లో చాలా సార్లు చూసాను గానీ కనిపించలేదు స్టాక్‌లో. అందుకనేసి ఇలా తెప్పించుకున్నాను. ఇవైతే హెల్త్‌కి చాలా మంచిదండి. మామూలు బొరుగులు తింటూ ఉంటాం కదా! మరమరాలు అవి. వాటికంటే పూల్ మఖానా చాలా బెస్ట్ అనమాట. హెల్త్ వైస్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి. అందుకని మీ పిల్లలకి ఇలా అలవాటు చేయండి. బాగా వేపేసేయాలి ఏం లేదు జస్ట్. పూల్ మఖానా ఒక పాన్‌లో వేసుకొని తొందరగా మాడిపోతాయి అదొక్కటి చూసుకోవాలి. మామూలుగా కొంచెం అలా వేపుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేపాలన్నమాట. లేకపోతే మెత్త మెత్తగా ఉంటాయి. అవి ఒక పక్క వేగుతూ ఉన్నాయి. ఇంకొక పక్క రైస్ పెడదాము అని కుక్కర్ గిన్నె అల్యూమినియందండి నాది వెడల్పుగా ఉన్నది. ఎప్పుడో తీసుకున్నది. ఆ అల్యూమినియం గిన్నె లోపల మనకి నల్లగా అయిపోకుండా ఉండడానికి నిమ్మ చెక్క వేయొచ్చనమాట. నిమ్మకాయ కట్ చేసుకొని మనం ఏదైనా జ్యూస్‌కి అలా యూజ్ చేసుకుంటాం కదా! ఆ మిగిలినది మనం దాంట్లో వేసేసి ఒక చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టి స్టీల్ గిన్నెలు పెట్టేసుకోవచ్చనమాట. అలా పెట్టేసి 3 విజిల్స్ పెడితే మనకి రైస్ పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందండి. ఇంకొకటి చాలా మందికి ఒక కంప్లెయింట్ ఏముంటుందంటే అలా కుక్కర్‌లో పెట్టేటప్పుడు కుక్కర్‌లో ఒక గిన్నె పెట్టి కుక్ చేసేటప్పుడు రైస్ బయటకొచ్చేస్తుంది ఒక్కోసారి. అలా రాకుండా ఉండాలి అంటే మూతని రివర్స్‌గా పెట్టాలనమాట. నార్మల్‌గా పెట్టకుండా రివర్స్‌గా పెడితే మనకి ఆ రైస్ అనేది బయటికి రాదు. అదొక చిన్న టిప్ అండి. ఎవరైనా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి. వేగిపోయాయని ఎలా తెలుసుకోవచ్చంటే జస్ట్ ఒకటి నోట్లో వేసుకున్నా క్రంచీగా అలా కరిగిపోతుంది. లేదంటే మెత్త మెత్తగా అలా ఉంటుందనమాట. మనం నమలలేము. అప్పుడు అది ఇంకా వేగనట్టు. క్రిస్పీగా అలా కరిగిపోయింది అంటే అది బాగా వేగినట్టు. అలా చూసుకొని మనము ఒక పాన్‌లోకి తీసేసుకోవాలనమాట. సగమే చేశానండి. నేనైతే ఒక 200 గ్రామ్స్ తెప్పిచ్చాను. 100 గ్రామ్స్ చేశాను. ఇంకో 100 గ్రామ్స్ మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలే. ఒకటేసారి చేశా కూడా అవి మళ్ళీ గాలి తగిలిన అలా మెత్తగైపోతాయి. కంటిన్యూ‌గా తినరు కదా పిల్లలు. ఒక 1 వీక్ తిన్నారంటే నెక్స్ట్ వీక్ తినరు. అందుకనేసి కొన్నైతే పక్కన తీసి పెట్టేసాను. ఇలాగా వేగిపోయాయండి. కొంచెం మనము ఏమొరపాటుగా ఉన్నా కూడా మాడిపోతాయి. చాలా ఫాస్ట్‌గా మాడిపోతాయివి. నేను కొంచెం అటు కుక్కరు అవి చూసుకునేసరికి లైట్‌గా ఒక పక్క మాడాయన్నమాట. తీసేసాను నేనవి. ఇప్పుడైతే అదే పాన్‌లో కొంచెం ఘీ కానీ, లేకపోతే బటర్ కానీ, లేకపోతే ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకొని అందులో కొంచెం జీరా పౌడరు, తర్వాత ధనియా పౌడర్ కొంచెం, కారం పొడి, స్టవ్ ఆపేసి వేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా తొందరగా బ్లాక్‌గా మాడిపోతాయి ఇవన్నీ కూడా. సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేశాననమాట. జస్ట్ ఒక హాఫ్ మినిట్ అండి. ఇలా జస్ట్ కలిపేసేసి మనం ఈ పూల్ మక్కన వేయించుకున్నాం కదా! అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు అంటే, ఒకసారి మీరు బిగ్ బాస్కెట్‌లో అవైలబుల్ ఉంది అంటే తెప్పించుకోండి. ఏ కిరాణా షాప్‌లో అయినా కూడా దొరుకుతూ ఉన్నాయి. ఈ పూల్ మక్కానా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. అలాగే డైట్ చేసే వాళ్ళకైనా కూడా మంచి పోషకాలుంటాయంటండి ఇందులో. అందుకనేసే చెప్తూ ఉన్నాను. మరీ చిన్న పిల్లలైతే కారం అవాయిడ్ చేయొచ్చు. ధనియాల పొడి అవాయిడ్ చేయొచ్చు. జీరా పౌడర్ వేయొచ్చు. మామూలుగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలాగ చేసి కాస్త చల్లారిన తర్వాత బాక్స్‌లో పెట్టుకున్నామంటే మనకి 1 వీక్ వరకు అలాగే ఉంటాయండి. ఇంకా మా బాబు అయితే చాలా రోజుల తర్వాత చేశాను కదా! జస్ట్ టేస్ట్ చూడు అవి రోస్ట్ అయ్యాయో లేదో అని చెప్తే ఇంక చెక్ చేస్తూ ఉన్నాడనమాట. అమ్మ ఏమో తెలీదమ్మా అది లోపలికి వెళ్ళిపోయింది అంటూ ఉన్నాడు. అంటే క్రిస్పీగా ఉంది అని నాకు అర్థమైందనమాట. ఇలాగా ఈ ప్లేట్ రీసెంట్‌గా నేను అగ్రోమెక్‌లో తీసుకున్నానండి. నాకైతే సూపర్ నచ్చిందిది. అంటే ఇంకా దేనికైనా ఇదే వాడాలన్నట్టు అయిపోయింది నాకు. అంత బా నచ్చింది.
జస్ట్ 79 రూపీస్ అండి ప్లేట్. జస్ట్ పిండి తడపడానికి తీసుకున్నాను కానీ మొన్న చికెన్ చేశాను. ఇప్పుడైతే పూల్ మక్కానా, నెక్స్ట్ ఇంకో రెసిపీ కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్‌లో. ఆహ్, మామూలుగా మజ్జిగ మిరపకాయలుంటాయి గదా! అవి కూడా చేస్తూ ఉన్నా. సమ్మర్ కదా! ఏమైనా చేసుకుందామని. ఆ కంప్లీట్ వీడియోస్ నెక్స్ట్ మీకు కమింగ్ డేస్‌లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా హెల్ప్‌ఫుల్ వీడియోస్ అండి. మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిందంటే షేర్ చేయండి. చాలా మందికి నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు. అందుకనేసి చెప్తూ ఉన్నాను. రికమెండేషన్స్‌లోకి వెళ్ళాలి అంటే మీకు నచ్చిందంటే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీలైతే మీరు కామెంట్ చేయండి. మీకు టైం ఉంటే గనక. నాకైతే మీ కామెంట్స్ అనేవి చాలా మోటివేషన్ ఇస్తాయండి. మీకు జస్ట్ అది కామెంట్ ఒక చిన్న సెంటెన్స్‌లో ఉండొచ్చు కానీ అది నాకు చెప్పలేనంత ఎనర్జీనిస్తుందనమాట. అందుకనేసే చెప్తూ ఉంటాను నేను. ఇప్పటి వరకు కూడా కామెంట్ చేస్తున్న వాళ్ళకి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థాంక్స్ అండి. అలాగే ఇంకా ఈ క్యారియర్ బాక్స్‌లో అడుగున కొన్ని టిష్యూ పేపర్స్ వేశాను. అడుగున వేయకపోయినా కూడా మనం మూత ఉంటుంది కదా! క్యాప్, దానికి టిష్యూ పేపర్స్ వేసి క్లోజ్ చేస్తే మనకి సరిపోతుంది. నేనైతే బాటమ్ వైపు కూడా వేశాను. జస్ట్ ఏదైనా ఆయిల్ ఉన్నా అలా అంత టిష్యూకొచ్చేస్తుంది కదా అనేసి. ఇలాంటి క్యారియర్ బాక్సుల్లో పెట్టుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలాంటి స్నాక్స్ ఎస్పెషల్లీ. గాజు వాటిలో అయితే ఇంకా బెస్ట్ అండి. ఇంకా గాజు మనము ఎక్కువ మెయింటైన్ చేయలేము అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. ఇంకా ఇవి తొందరగా మెత్తపడకూడదు అంటే మూతకి మనం టిష్యూ పేపర్‌ని పెట్టి క్లోజ్ చేయాలి. లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ పెట్టి క్లోజ్ చేయాలి. ప్లాస్టిక్ కవర్ ఎందుకు అండి, అందుకనేసి టిష్యూ పేపర్ పెట్టి క్లోజ్ చేసేసాను. చల్లారాయిలేండి. చల్లారిన తర్వాత పెట్టుకోవాలి. వేడి వేడిగా పెడితే మళ్ళీ మెత్తగయిపోతాయి. ఇలా పెట్టుకొని కప్‌బోర్డ్‌లో పెడితే పిల్లలు హ్యాపీగా 1 వీక్ పాటు స్నాక్స్ రెడీ అయిపోయినట్టే. ఇవాళైతే ఇలా స్నాక్స్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా పండగొస్తూ ఉంది కదా! అనేది మైండ్‌లో ఉంటుందనమాట ఎక్కువగా. ఏదైనా క్లీన్ చేయాలి, పెండింగ్ ఉంది అంటే, ఇంకా అది క్లీన్ చేయాలి అని అనుకుంటూనే ఉంటాను మార్నింగ్ నుంచి కూడా. సో, ఇంకా ఇప్పుడైతే ఈ స్నాక్ చేసేసానా, ఇంకా వంట రెడీ చేస్తూ ఉన్నాను. వంట చేసేసి క్లీనింగ్ మొదలు పెట్టాలండి. ఇక్కడ యాక్చువల్‌గా ఈ డైనింగ్‌లో నేను ఈ కప్‌బోర్డ్‌లో ఎక్కువ స్నాక్సే పెట్టుకుంటూ ఉంటాను. ఇంకేం పెద్దగా నేను క్రాకరీ అలాంటివన్నీ ఎక్కువ ఉండవండి నా దగ్గర. మేము యూజ్ చేయము. అందుకనేసి నేను ఏవైనా కొంత వరకు మాత్రమే తీసుకున్నాను. ఇంకా వాటర్ కూడా ఈ జార్‌లో పెట్టుకుంటూ ఉన్నాను. ఈ జార్ మా వారికి నాకు సరిపోతుందండి. మా బాబు అయితే కూల్ వాటర్ తాగడు. నార్మల్ వాటరే తాగుతూ ఉంటాడు. మేమిద్దరమే కదా! ఇది సరిపోతుంది. మళ్ళీ అయిపోగానే నేను ఫిల్ చేస్తూ ఉంటాను. ఎలా ఉంటోందంటే, ఏదైనా వంట చేసొచ్చిన వెంటనే మనకి గొంతు ఎండిపోతూ ఉందనమాట. ఒక గ్లాస్ వాటర్ తాగినా కూడా తాగినామా అన్నట్టు అయిపోతోందండి. నిజంగా చాలా వేడిగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఈ సమ్మర్‌లో బయటికి వెళ్ళేటైతే మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా జ్యూస్ కానీ, వాటర్ కానీ, లేకపోతే ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో వాళ్ళకివ్వండి వెళ్ళే ముందు. అప్పుడైతేనే మంచిది. మజ్జిగైనా కూడా అలా ఇస్తే మంచిది. ఎండ తీవ్రత అనేది తట్టుకోగలుగుతారనమాట. ఆ తర్వాత ఇవాళైతే నేను మునక్కాయి గ్రేవీ కర్రీ చేస్తూ ఉన్నానండి. ఎంత బావుందంటే చెప్పలేను. అంత డెలీషియస్‌గా, కమ్మగా, సూపర్‌గుందని జెప్పాలి. అందుకనే చెప్తూ ఉన్నాను. చాలా చాలా బావుందసలు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ కర్రీని. ఫస్ట్ ఎలా చేయాలో చూపిస్తూ ఉన్నాను. తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కూడా తెలుసుకోవాలనుంది. ఫస్ట్ అయితే పాన్‌లో కొంచెం షాజీరా వేశాను. యాలక్కాయి, లవంగము, చెక్క ఇవి వేసుకోవాలి ఒకటొకటి. అవి కొంచెం వేగుతూ ఉండంగా ఆనియన్స్ వేయాలన్నమాట. ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు నేను ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. దీంట్లో ఫస్ట్ జీడిపప్పు వేశాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కారం పొడి, ధనియాల పొడి, తర్వాత నువ్వుల పొడి, అలాగే కొబ్బరి పొడి. నువ్వుల పొడి కొంచెం 2 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ వేశాననుకోండి. అది చిన్న స్పూన్ కదా! తర్వాత పసుపు, సాల్ట్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. లేదంటే పసుపు, సాల్ట్ డైరెక్ట్‌గా ఆనియన్స్‌లో వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసింది. ఆ ప్యూరీలోకే వేశాను. లాస్ట్‌లో ఒక 2 టొమాటోలు వేశానండి. ఇలాగా ఈ మసాలా ప్రిపేర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ అయిపోవాలనమాట. ఎంత బావుందంటే ధనియాల పొడి మరీ ఎక్కువగా వేయకండి. ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ టు 3/4 స్పూన్ వేసుకోవచ్చు. ఇలా మసాలా అంతా వేసి కాస్త ఉడుకుతూ ఉన్నప్పుడు అంటే ఒక బాయిల్ లాగా వస్తుంది కదా! అలా బబుల్స్ వస్తూ ఉన్నప్పుడు
మనము పుదీనా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ పుదీనా ఉంది అంటే ఫ్రెష్‌ది యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇంకా ఫ్రెష్‌ది అవైలబుల్‌లో లేదు కాబట్టి నేను ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నవున్నాయి. అవి ఇలా యాడ్ చేసేసాను. జస్ట్ క్రష్ చేసేసి వేశాననమాట. ఇలా యాడ్ చేసుకున్నా కూడా సూపర్ ఫ్లేవర్ ఉంటుందండి అసలు పుదీనా. ఒకసారి ట్రై చేయండి మీకు తెలుస్తుంది. దీని టేస్ట్ ఎంత బావుందంటే రైస్‌లోకి ఎంత బావుందో, చపాతీలోకి కూడా అంతే బావుంది. రొట్టెలోకి కూడా బావుంటుందండి. ఇలాగ మునక్కాయలైతే మా వారు తెచ్చారు. ఫ్రెష్‌గా ఉన్నాయి. అందుకనేసి ఇలాగ కొన్ని మునక్కాయలు వేసి చేశాను. ఇంకా దీంట్లోకి వేరే వెజిటబుల్స్ ఏవి అవసరం లేదు. మీకింకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మనము పొటాటో వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. బట్ నాకివాళ అయితే ఓన్లీ మునక్కాయతోనే ఆ ఫ్లేవర్ మాత్రమే వచ్చేలాగా కర్రీ చేసుకోవాలని అనిపించింది. అందుకనే ట్రై చేశాను. చాలా బావుందనిపించిందండి. ఇంకా కొంచెం మనకి కన్సిస్టెన్సీ వాటర్ వేయాలి అని అనుకుంటే, మనకు తగ్గ కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. కొంచెం గుజ్జు కర్రీలాగా చేసుకోవచ్చు. లేదంటే మామూలు గ్రేవీ కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని కాస్త వేసుకోవాలనమాట. ఇలాగ 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. నేను ఈ కుక్కరు రీసెంట్‌గా అగ్రోమెక్ హోమ్ స్టోర్ కూకట్పల్లిలో తీసుకున్నాను. గ్రీన్ చెఫ్ బ్రాండ్. చాలా బావుందండి. దీన్ని అంటే నేను వాడుతూ ఉన్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతూ ఉన్నాను. నాకు చాలా నచ్చింది. అంటే ఇందులో మాడట్లేదు. స్పెసిఫిక్‌గా రైస్ కూడా అంటుకోవట్లేదు లోపల. చాలా నచ్చింది. ఇండక్షన్ బేస్డ్ అనమాట. నేను 700 సంథింగ్‌కి తీసుకున్నానండి ఇది కుక్కరు. నేను ప్రీవియస్‌గా లేటెస్ట్‌గా పెట్టిన హోమ్ స్టోర్ కూకట్పల్లి వీడియోస్‌లో ఉంది. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి మీకెవరికైనా కావాలంటే. ఈ ప్రైస్‌కైతే మనకెక్కడ రావు ఇంత మంచి హ్మ్, మెటీరియల్ అయితే. అందుకని చెప్పాను. నార్మల్‌గా చిన్న పిల్లలకి ఏదైనా కిచిడీ అలాంటివి చేయాలంటే చిన్న కుక్కర్ హెల్ప్ అవుతూ ఉంటుంది మనకు. అందుకనే చెప్పాను. ఆ తర్వాత ఇవాళైతే ఇంకా బాగా వేడిగా అనిపించింది. నేను కూడా కాస్త ఐస్ క్రీమ్ తిందాము అని తింటూ ఉన్నానులెండి. వీక్లీ థ్రైస్ అలా తింటూ ఉన్నాను. కొంచెమే ఐస్ క్రీమ్ అయినా కూడా తింటూ ఉన్నాను. ఓరియో ఫ్లేవరు ఇంకొకటి బ్రౌనీ. ఆ 2 ఫ్లేవర్స్ మిక్స్ చేసుకొని తినడం నాకు నచ్చింది కాంబినేషను. ఇలాగ కాస్త తింటూ టీవీ చూస్తూ ఉన్నానండి భోంచేశాక. నిజంగా అసలు స్టవ్ దగ్గర ఉంటే మాత్రం ఏదో ఆహ్, ఉష్ణమండలంలో ఉన్నట్టుగా ఉందసలు. ఉండలేకపోతూ ఉన్నాను. చూడాలండి నెక్స్ట్ కమింగ్ డేస్‌లో ఎర్లీ మార్నింగే లేచి వంట చేసుకోవడం అలవాటు చేసుకుందామా అని అనుకుంటూ ఉన్నాను. ట్రై చేయాలి. ఎంత వరకు కుదురుతుందో తెలీదు. సావిత్రి గారిది బుక్ ఏదో రిలీజ్ అవుతూ ఉందంటండి. అది దాని గురించి ప్రోగ్రామ్ వస్తూ ఉంటే మా వారు పెట్టుకున్నారు. నేను జస్ట్ కూర్చొని చూస్తూ ఉన్నాననమాట. ఇంకా భోంచేసిన తర్వాత చూస్తే ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయాయండి. చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ ఐస్ క్యూబ్స్ అయిపోగానే మళ్ళీ నేను ఆ పైన ట్రేలో వాటర్ ఫిల్ చేసి పెట్టుకుంటాననమాట. మనం ఫేస్‌కి వాడేట్టయితే మాత్రం కంపల్సరీ మంచినీళ్ళే తీసుకోవాలండి. సాల్టెడ్ వాటర్ అలా తీసుకోకూడదు. చాలా హెల్ప్ అవుతుందండి. పింపుల్స్ ఫేస్‌కి వస్తూ ఉన్నా, లేకపోతే కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉండాలి అని అనుకున్నా కూడా, అప్పుడప్పుడు ఒక కర్చీఫ్‌లో పెట్టి ఫేస్‌కి అలా రుద్దుకోవచ్చు. లేదంటే హ్యాండ్‌తో డైరెక్ట్‌గా కూడా ఫేస్‌కి అలా రబ్ చేసుకోవచ్చనమాట. నేనైతే డైలీ 2 సార్లు మాత్రం ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ మ్యాట్స్ కూడా ప్లాస్టిక్‌వి ఆరిపోయాయన్నమాట. బయట మార్నింగ్ ఆరేసాం గదా! సో, అవి తెచ్చి ఇంకా ఇప్పుడు సర్దుకోవాలి అని అనుకుంటూ ఉన్నానండి. ఇంకా లంచ్ చేశాక కాస్త హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రెస్ట్ తీసుకుంటాను. ఇవాళైతే ఇంకా కిచెన్‌లో మొత్తం షెల్ఫ్స్ అన్నీ కూడా ఇలాగా మ్యాట్స్ అన్నీ పెట్టేసి, షెల్ఫ్ లైనర్స్ పెట్టేసి అన్నీ సర్దుకోవాలి అని ఆర్డరు అనుకుంటూ ఉన్నాననమాట. ఏ ఆర్డర్‌లో పెడదాము, ఏదైతే కన్వీనియంట్ అని అటు ఇటు మార్చుకుంటూ ఇంకా చెక్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలాంటివి వీడియోస్ తీయాలి అంటే నాకెందుకో అంటే కొంచెం తెలియట్లేదనమాట. కష్టమని కాదు కానీ ఏ డైరెక్షన్‌లో పెట్టుకోవాలి కెమెరా, లైటింగ్ కూడా నాకు కిచెన్‌లో ఈ గ్రే కలర్ అయిపోయేసరికి 2, 3 లైట్‌లేసుకున్నా కూడా కిచెన్‌లో అంటే ఫాల్ సీలింగ్ లైట్స్, బార్ లైట్ అవన్నీ వేసా కూడా నా ట్రైపాడ్ లైట్ ఇవన్నీ వేసుకున్నా కూడా నాకు నాకు లైటింగ్ అనిపించట్లేదండి పెద్దగా. ఎవరైనా ఏదైనా సజెస్ట్ చేయగలిగితే ట్రై చేయండి. తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఈ విషయం మీద. నాకు రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూనే ఉంది. కిచెన్‌లో ఏం చేశా కూడా అంత బ్రైట్‌గా కనిపించట్లేదు అనేసి. అందుకని జస్ట్ అడుగుతూ ఉన్నాననమాట. ఇలాగా ఇంకా ఈ హైడ్రాలిక్ డ్రా అయితే యాక్చువల్‌గా పోయిందండి ఒకవైపు. అది కూడా వేయించాలి. బట్ ఈ బ్రాండ్‌ది దొరకట్లేదు. అందుకనేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. ఇలాగా అండర్ షెల్ఫ్ పెట్టుకున్నాను నేను. ఇది అమెజాన్‌లో తీసుకున్నానండి. అలాగే టిష్యూ హోల్డర్ కూడా అమెజాన్‌లోనే తీసుకున్నాను.
నాకైతే ఈ అండర్ షెల్ఫ్ యాక్చువల్‌గా ఇలాగా మసాలాది పెట్టుకోవడానికి నచ్చింది. చూడ్డానికి కూడా బావుంది కదా! అట్రాక్టివ్‌గా బాక్సు. సో, ఇలా పెట్టుకున్నాను. నెయ్యి ఇక్కడే పెట్టుకుంటాననమాట. ఇలాగ నాకు ఎలా కన్వీనియంటో ఆ వేలో సర్దుకున్నానండి. చూడ్డానికి బ్యూటిఫుల్‌గా సర్దాలి అని నాకు మైండ్‌లో ఎప్పుడూ ఉండదు. 2 విధాలుగా హెల్ప్ అవ్వాలి అని ఉంటుంది. మరీ మెస్సీగా ఎలా అంటే అలా కాకుండా కొంచెం మనకు కన్వీనియంట్‌గా వెంటనే తీసుకొని ఐటెమ్స్ ముందర పెట్టుకోవడము. రేర్‌గా యూజ్ చేసేవి వెనక పెట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను. ఇలాగా షెల్ఫ్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాననమాట. కిచెన్‌లో అయితే పైన అటక మీద ఉన్న షెల్ఫ్స్ అన్నీ కూడా నేను ఆహ్, మా మెయిడ్‌ని పిలిచి క్లీన్ చేపిచ్చానండి. మొత్తం అంతా కూడా ఆహ్, బయటికి తీసేసి మళ్ళీ పెట్టిచ్చాననమాట. అలాగే వాడనివి అలాంటివన్నీ కూడా ఇచ్చేసానండి. ఇంకా పైన ఏవి స్టోరేజ్ నాకవసరం లేనివి పెట్టుకోకూడదు అని డిసైడ్ అయిపోయాను. ఒక 6 మంత్స్ పైన మనం ఏదైనా వస్తువు వాడట్లేదు అనంటే అది మనం యూజ్ చేయమండి ఎప్పటికి కూడా. అదొకటి మనము ఆహ్, తెలుసుకుంటే సరిపోతుందనమాట. ఇలాగా కబోర్డ్‌లో అన్నీ నాకు వీలైన విధంగా పెట్టుకున్నానండి. ఇంక పండక్కి ఇల్లంతా రెడీ అయిపోయినట్టే. నాకైతే సూపర్ సాటిస్ఫాక్షన్‌గా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగ అంతా సర్దేసుకున్నాననమాట. ఇంకేం లేదు జస్ట్ పండక్కి ఒకసారి ఇల్లంతా కూడా జస్ట్ విండోసు ఇంకా ఓపెన్ షెల్ఫ్స్ ఉంటాయి కదా! అవి ఎప్పుడు డస్ట్ పడుతూనే ఉంటాయి. అవి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉన్నాను. ఇంత పని చేసిన తర్వాత నీరసం ఎందుకు రాదు చెప్పండి? నీరసం వస్తది ఆబ్వియస్‌గా. ఇంకా డైలీ మా బాబు వచ్చే టైంకి ఒక 10-15 మినిట్స్ ముందు ఇలా జ్యూస్ ప్రిపేర్ చేస్తాను. మరీ ముందుగా చేస్తే ఈ వేడికేంటంటే వెజిటబుల్ జ్యూస్ అయినా, ఫ్రూట్ జ్యూస్ అయినా చెడిపోతుందండి. ఆ టేస్ట్ మారిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో పెడదామనుకుంటే ఫ్రిడ్జ్‌లోవి కూల్‌గా ఉండేవి మాకు అలవాటు లేదనమాట జ్యూసెస్ తాగడం. సో, అదొకటి. అందుకనేసి నేనింకా 10-15 మినిట్స్ ముందు చేస్తూ ఉంటాను యూజువల్‌గా జ్యూసెస్ కూడా. ఇవాళైతే ఇంకా వాటర్ మిలాన్ జ్యూస్ చేస్తూ ఉన్నాను. డైలీ ఒకసారి మస్క్ మిలాన్ జ్యూస్, ఒకరోజు ఆరెంజ్ జ్యూస్, వాటర్ మిలాన్ జ్యూస్ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఒక్కొక్క రోజైతే ఇంకా నన్నారే తాగేస్తూ ఉన్నాము. లేదంటే మజ్జిగ, లెమన్ జ్యూస్ ఇలాగ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మీరందరూ ఏం చేస్తూ ఉన్నారండి? ఎలా ఉన్నారు? ఏంటి? పండగకు ఎలా సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటూ ఉన్నారు? నేను కమింగ్ వీడియోస్‌లో ఉగాది పచ్చడి చేసి చూపిచ్చాలి అని అనుకుంటూ ఉన్నాను. బట్ హ్మ్. వేప పూలు దొరకటం లేదు. చూడాలండి. అది వీడియో అయితే పోస్ట్ చేయాలని నాకుంది. ట్రై చేస్తానండి. పండగ లోపలే పోస్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.